ఢీ కొట్టే బైరా అద్దరిపోతున్న సైఫ్ అలీ ఖాన్ టీజర్. దేవరా సినిమా నుంచి సైఫ్ అలీ ఖాన్ గారి పాత్ర బైరా అనే పేరుతో ఒక టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్ ఇప్పుడు అటు ఫ్యాన్స్ని అటు సినిమా అభిమానుల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే సైఫ్ అలీ ఖాన్ గారు చాలా కొత్తగా ఎప్పుడూ ట్రై చేయని ఒక లుక్లో ఆయన ఈ సినిమాలో అయితే బాగా మంచి క్యారెక్టర్ అయితే వేశారు. ఆల్రెడీ వచ్చిన టీజర్, ఆయన అంతకుముందు వచ్చిన ఫస్ట్ లుక్ అన్నీ చూసుకుంటే ఈ సినిమాలో ఆయనకు 2 గెటప్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన టీజర్ మటుకి ఒక మంచి బీజిఎంతో, ఒక మంచి క్రూరమైన లుక్తో, క్రూరమైన బీజిఎం అని కూడా చెప్పొచ్చు, ఆ లుక్తో ఆయన ఒక మంచి టీజర్ అయితే వదిలారు. ఆయన పేరు బైరా. సో దీంట్లో దేవరాకి పోటీగా అదే వరల్డ్లో ఆయన కూడా ఉంటాడని తెలుస్తుంది. అయితే దేవరాకి లాంగ్ హెయిర్ ఉన్నట్టు ఇటు బైరా కూడా లాంగ్ హెయిర్ పెట్టారు. మరి నిన్న వచ్చిన టీజర్లో చూస్తే అది ఫుల్ లెంత్ లుక్గా చూపించకుండా నిన్న ఇంకో కొత్త డిజైన్తో అయితే ఆయన లుక్ బయటకు వచ్చింది. ఆ లుక్ కూడా అంటే దీంట్లో కూడా ఈయనకి సైఫ్ అలీ ఖాన్ గారికి 2 లుక్స్ ఉన్నాయి, అంటే ఎన్టీఆర్ గారికి కూడా 2 లుక్స్ ఉంటాయి అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా గమనించారు. మరి ఈ సినిమా మరి కొరటాల శివ ఎలాంటి విధంగా ప్లాన్ చేశారు, అసలు బైరా లుక్ని ఎలా డిజైన్ చేశారు, దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఇంకా సైఫ్ అలీ ఖాన్ అటు హిందీలోను ఇటు తెలుగులోను అందరినీ కూడా ఆయన టీజర్ మెప్పించిందని చెప్పాలి. మంచి వ్యూస్, ఒక విలన్ టీజర్కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి. అంటే దేవరా సినిమా అటు హిందీ ఆడియన్స్లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుందని చెప్పాలి. ఆల్రెడీ RRR తర్వాత ఎన్టీఆర్ గారి క్రేజ్ అమాంతం పెరిగింది హిందీలో. దానికి తోడు ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారి టీజర్ కూడా ఆయన ఛానల్ తర్వాత మంచి పాజిటివ్ బజ్ వచ్చింది ఆయన సినిమాకి. సో ఇప్పుడు ఈ రెండు అన్నీ కలిపితే సినిమాకి వచ్చే హైప్ చూసుకుంటే హిందీలో ఓపెనింగ్స్ అయితే భారీగా వచ్చేటట్టు కనబడుతున్నాయి. మరి సైఫ్ అలీ ఖాన్ గారి టీజర్ ఇంకా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో, దేవరా సినిమాకి హిందీ తరపున సైఫ్ అలీ ఖాన్ గారి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో అని చెప్పి ఫ్యాన్స్ అంతా మాట్లాడుకుంటున్నారు. ఏదైనా సైఫ్ అలీ ఖాన్ గారి టీజర్ మటుకి చాలా రోజుల తర్వాత ఆయన ఎనర్జెటిక్ లుక్ని ప్రజెంటేషన్ చూసాం మనం. సో సైఫ్ అలీ ఖాన్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దేవరా సినిమా కోసం.